థ్యాంక్ యూ అమ్మా. పంట అనురాగాల గుళ్ళోన గంట ఆరాడికో బంధమంట ప్రాణాలకే అందమంట ఆశలన్న పువ్వులైన తోట పూజల ఫలితాలు ఆగుతాయి రాదు. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయి. తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నీళ్లు వాళ్ళని తిట్టి కొట్టి మనం వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం డ్రెస్సింగ్ వస్తుందంటే తల్లిదండ్రి దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుడికి ఎన్నో గుడికి ఎన్నో బలంగా బలం అంతా అక్కడ మనలో ఉందండి. సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం. గురు మనకి నేర్పిన లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళు, తల్లి తండ్రి గురు. గురువు ఎందుకు చెప్తున్నానంటే చిన్న వయసులో మన స్కూల్లో ఉంటాం, మనకు తెలియదు. స్కూల్ కొంచెం 11th 12th వచ్చాను కొంచెం గుర్తుంటుంది. కాలేజీ వచ్చిన తర్వాత మనకు గుర్తుంటుంది మన టీచర్స్ ఎవరు వాళ్ళు రిటైర్ అయిపోతారు, లేకపోతే మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. మనం వెళ్ళిపోయి మనం ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఎవరంటే వీళ్ళు గురే. గురువు ఏమంటాడు, మా స్టూడెంట్ రా, నేను నేర్పించాను, నా దగ్గర నేర్చుకున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతాం, గొప్పగా ఫీల్ అవుతాం. ఆ ఫీలింగ్ చాలా ఒక సిన్సియర్ ఫీలింగ్. అవును, తల్లిదండ్రుల ఫీలింగ్ అంతకు మించిన సిన్సియర్. వాళ్ళు ఏమీ ఆశించరండి. వాళ్ళ బిడ్డ బ్రహ్మాండంగా ఉంది, ఉన్నత స్థాయికి ఎదుగుతుందంటే వాళ్ళకి ఆనందం, వాళ్ళ ఇంట్లో మనసులో ఒక నిండుదనం. అలాంటి వాళ్ళది ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి, కానీ శాపాలు మట్టుకు ఎప్పుడు ఉండదు. వాళ్ళకి ఇంటని కొట్టని ఏదైనా ఈరోజు మనం ఉన్నామంటే వాళ్ళ ద్వారా కదా. ఓ రూపం ఇచ్చింది వాళ్ళే కదా. చిన్నప్పుడు మీకు ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి మిమ్మల్ని మంచి స్కూల్లో పెట్టి మంచి చదువు, నువ్వు చదువుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకోకపోతే ఏం చేయాలి? వాళ్ళ ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళ పాపం భరించి బ్రతికున్న తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఉన్నారు. బ్రతికున్న తల్లిదండ్రులు ఉన్నారంటే ఈ రోజు నుంచి ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే మీకు రెట్టింపు వస్తుంది ఆశీర్వాదం. గొప్ప మాట చెప్పారు సార్, చాలా గొప్ప మాట. అంతేగాని వాళ్ళని మనసును నొప్పించి వాళ్ళ కంట్లో నీళ్లు పెట్టి నువ్వు వెళ్ళిపోయి ₹1,00,00,000 ఖర్చు పెట్టి తిరుపతి కొండ ఎక్కి దిగి నాకు అది జరుగుతుంది జరగవచ్చు, కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. శాశ్వతంగా మనకి ఆ సక్సెస్ రావాలి చేయాలంటే వాళ్ళు ఒకవేళ లేకపోయినా ఈరోజు వాళ్ళు లేరు, చనిపోయినా కూడా ఆత్మ తిరుగుతూ ఉంటుంది. గోడ దగ్గర నిల్చొని తప్పు చేసి ఉంటే తల్లిదండ్రులు క్షమాపణ కోరాలి, డైరీ చేయాలి. చేసిన తర్వాత మార్నింగ్ నేల తల్లిదండ్రులు దేవుడి తర్వాత తల్లిదండ్రులు ఆశీర్వాదం నాకు ఉండాలి అని చెప్పి అలా ముట్టుకొని మీరు లేవండి. మీ జీవితంలో ఎలా మార్పు వస్తుంది, జెన్యున్గా ఉంటుంది. మనస్ఫూర్తిగా క్లియర్ హార్ట్తో చేతులు 2 భూమి మీద పెట్టి నన్ను ఆశీర్వదించండి. ఈరోజు నాకు ఏదే చెడు జరగదు, ఆపదల్లో 100% ఈ మట్టికి నేను ఇంతసేపు చెప్పింది పక్కన పెట్టండి. ఇది చెప్పిన మట్టికి దయచేసి నేను యూత్కి ఏం చెప్తానంటే ఇది చేయండి. అండ్ నెవర్ చీట్. అంటే తల్లిదండ్రులు పాపం ఏదో చేస్తారంట, మీరు చెడు పని కంటే డ్రగ్స్కి వాటికంటే వెళ్ళిపోయి డ్రగ్స్లో చాలా ముఖ్యం. ఇది కూడా మాట్లాడుతూ మనకు ఉన్న దానిలో కాసింత పేదవారికి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంటుందని, మనము మరణించిన తరువాత మన ఆస్తిపాస్తులు ఏవి మన వెంబడి రావాలి. పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా. పాలు పోతేము తండ్రి
శివతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా. నిజంగా ఎదగాలనుకునే వాళ్ళకి, నిజంగా జీవితంలో పైకి రావాలనుకునే వాళ్ళకి, నిజంగా గెలిచి తీరాలనే తపన, కాంక్ష, తృష్ణ ఉన్న వాళ్ళకి మనకి పక్కన ఎవరు అక్కర్లేదు. మీరు గమనించండి, పిచ్చి పనులు చేసే వాళ్ళకి తోడు కావాలి. సిగరెట్ ఎవడు ఒక్కడే తాగడు, మందు ఎవడు ఒక్కడే కొట్టడు, దొంగతనం ఎవడు ఒక్కడే చెయ్యడు, చాడీలు ఎవడు ఒక్కడే చెప్పడు. పిచ్చి పనులు చేసే వాళ్ళకే తోడు కావాలి. స్టేజ్ ఎక్కి ఉపన్యాసం ఒక్కడే ఇస్తాడు, స్టేజ్ ఎక్కి అవార్డు ఒక్కడే తీసుకుంటారు, ₹1,00,000 కాంట్రాక్ట్ ఒక్కడే సైన్ చేస్తారు. జీవితంలో ఏ ముఖ్యమైన ఘట్టమైనా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, రేపు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా, మీరు రేపు ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కరే ఉంటారు. మనకి మనమే సైన్యం, ఇంకెవరూ మనకు అక్కర్లేదు. లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి. ఆ పూజల ఫలితాలు అక్కడ ఆగుతాయండి, అది రాదు, ఒక ప్లేస్లో ఆగిపోతాయి. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి. తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి, తల్లిదండ్రులు కన్నీళ్ళు ఇచ్చి వాళ్ళని